తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. అచ్చంపేట నుంచి బాలరాజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో బాలరాజు భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ గా అయింది. అసలు బాలరాజు లెక్కలేంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. బాలరాజు తన రాజీనామా లేఖను పంపించినట్లు, అయితే ఆయన్ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్లు సమాచారం. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంచలనాలకు కేర్ అడ్రస్ గా మారిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, కాంట్రవర్సీలకు కేర్ అడ్రస్ గా మారిన బాలరాజు తన నిర్ణయంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. గులాబీ బాస్ కేసీఆర్ తనకు అండగా ఉన్నంత వరకు తనను ఎవరూ టచ్ చేయలేరని, ఒకానొక సందర్భంలో నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరించిన గువ్వల బాలరాజు గులాబీ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేయటం క్యాడర్ ని అయోమయంలో పడేసిందట. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పటం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గువ్వల బాలరాజుకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది గులాబీ పార్టీని. 2014-2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి నుండి దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. నియోజకవర్గంలో తను చెప్పింది శాసనం అన్నట్టుగా పాలన కొనసాగించాడు. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో సంచలనంగా మారాడు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో పరాజయం చవిచూశాడు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన ఆయన అధిష్టానంతోనూ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చాడు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు. గులాబీ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతోన్న గువ్వల బాలరాజు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించాడు. లెటర్లో తను తీసుకున్న ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదని, అవసరమైన సమయంలో మద్దతు రాకపోవటం వల్ల తనకు చాలా బాధ కలిగించినట్టు, అందుకే పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్టు లెటర్లో ప్రస్తావించాడు. ఆయన రాజీనామాతో పాటు నియోజకవర్గంలో ఉన్న తన అనుచరగణాన్ని సైతం తన వెంట తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గువ్వల బాలరాజు నిర్ణయంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతను గులాబీ నీడను వీడి కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం కొనసాగుతోంది. దానికనుగుణంగానే గత కొద్ది రోజులుగా తన సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశమిచ్చేందుకు గులాబీ పార్టీ నిర్ణయం తీసుకోవటమే బాలరాజు రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. అదలా ఉంటే గువ్వల బాలరాజు తన అనుచరుడితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారని, దానికన్నా ముందే తనే బీజేపీ పార్టీలో చేరటం ఉత్తమమని భావించి పార్టీకి రాజీనామా చేశానని బాలరాజు సదరు నాయకుడితో మాట్లాడినట్లు ఫోన్ కాల్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఫైనల్ గా తను ఏ పార్టీలోకి వెళ్లబోతున్నాను అనే నిర్ణయం 9వ తేదీన డిక్లేర్ చేస్తానని ఆయన ఆ సంభాషణలో వెల్లడించారు. కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో గువ్వల బాలరాజు టచ్ లో ఉన్నారట. అతను ఈ నెల 9వ తేదీన కమలం గూటికి చేరనున్నట్టు ప్రచారం కొనసాగుతోంది. బాలరాజుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో 2 మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందన్న టాక్ గులాబీ శిబిరంలో గుబులు రేపుతోందంటున్నారు.